అందరికీ శనార్థి ఇయాల బరాబర్ ముచ్చట్ల మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. ముందుగా అయితే పెద్ద వార్తలు చూద్దాం పాండ్రి. పదవి మీద ఆశ పెట్టుకుంది, దేవుళ్ళకు పంచాది పెట్టింది. పీకే పెట్టిన చిచ్చు ఎందాక పోతుందో ఈ ఉచ్చు. కులాలకు కుంపటి పెట్టాలి, మతాలన్నీ మర్చిపోవాలి. పిల్లనిస్తలేరట ఎవరు, కోలు చేస్తే వస్తుందట లవరు. ఇప్పుడు మనుషులకు పంచాదులు పెట్టేటోళ్ళని చూసినాం, కానీ దేవుళ్ళకు పంచాదులు పెట్టేటోళ్ళని చూసినామా? ఇది ఎవ్వరి తరమన్న అవుతుందా? మరి మన షర్మిలక్కతోని అయింది చూడుర్రి. రాజన్న గౌరాల బీజ షర్మిల సల్లగుండా యాదాద్రి నర్సయ్యకు భద్రాద్రి రామయ్యకు పంచాది పెట్టి కూసుందాడనుర్రా అని అన్యారం పాడుపడగారా. మా పైసల పంచాది ఈ షర్మిలకు ఎందుకు? ప్రజల ఓట్లు ఎట్లా రావటాలనో పాలకులను ఎట్లా కడగాలనో కడుగు నీ పాదయాత్రలో కానీ మా శుద్ధి నీకెందుకమ్మా అని యాదాద్రి నర్సయ్య భద్రాచలం రామయ్య దేవుళ్ళు నిప్పులు కక్కుతుర్రాట ఈ షర్మిలక్క మీద. ఓని ఈ షర్మిలక్క పోయి దేవుళ్ళ కథ ముంగటేసుకుందిగా, ఇంటరా మీరు కూడా? యాదాద్రికేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు, అభివృద్ధి చేస్తారు. భద్రాచలంకేమో కనీసం 50 కోట్లు 100 కోట్లు కూడా పెట్టలేడా కేసీఆర్ గారు? ఎందుకు సవతి తల్లి ప్రేమ? ఇల్లరికం అల్లుడు ఇంటికి షేటు, కొమ్ముల బర్రె కొట్టానికి షేటు అన్నట్టు కేసీరావు ఈ తెలంగాణకే కాటు పెట్టిండు. పుట్టెడు అప్పులు చేసి సర్కారు భూముల మీద కన్ను పెట్టిండు. పంజరంలో శిరకలాగా ఈ తెలంగాణను 5 చేతుల్లో పెట్టుకొని తీరొక్క ఆడలాడుతుండ్రు అని ముక్కుసూటిగా చెప్పాక మా దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తుందని భక్తులు గర్వైతుర్రాట. అమ్మో, ఇల్లు గాలుతుంటే జల్లెడతో నీళ్లు పోసినట్టు ప్రభుత్వ లోపాలను ఎండగట్టమంటే ప్రజల దేవుళ్లకు చిచ్చు పెడుతుందేందని 33 కోట్ల దేవతల సంఘం నిన్ను ఆరిపోసుకుంటున్నారట. కో మునిపే తెలంగాణకు సీఎం కావాలని కలలు కంటున్నావు అక్క. మరి దేవతలు కన్నెర్ర చేస్తే అసలుకే సర్రగాల షర్మిలక్క, జర్ర కనిపెట్టుకొని మాట్లాడు మా అమ్మగాని. పీకే 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 అంటే చిన్న పోరగాన్లు ఊదుకునే పీకే అనుకునేరు ఓ జనాలు. ఈ పీకే సల్లగుండా గల్లీలల్లా కుస్తీ పట్టిస్తుండట, ఢిల్లీలా దోస్తీ కట్టిస్తుండట. మొత్తం మీద రంగుల రాజకీయాల రొంపిలో కంపు లేపిండట సారు. చూద్దాం పాండ్రి. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెగులు జోకిందయ్యా అంటే పీకే తెగులు జోకిందని బరాబరు చెప్పుకుంటుర్రట పబ్లిక్. టీఆర్ఎస్ కాంగ్రెసులు గల్లీలో కుస్తీ పడుతున్నాయి కానీ ఢిల్లీలో దోస్తారం చేస్తున్నాయి అని జనాలు పసిగట్టేసరికి ఇక రేవంతమన్న తట్టుకోలేక మైకుల ముందరకు వచ్చి రామసక్కని పలుకులే అందుకుండనుకోరు అదుర్రి. అన్న రేవంతమన్న పార్టీలా ఏదో అలజడి రేగి ఆగమైతుర్రాట, కుర్తిన పడ్డ ఎలకలాగా చిన్న పోయి పాలైపోను చింత చేస్తుర్రాట. మరి ఏం కథ, నిజమేనా అన్న? తెలంగాణ సమాజంలో ఒక అలజడి చెలరేగుతున్నది. టీవీలలో పేపర్లలో తాటికాయంత అక్షరాలు పీకే గారు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పొత్తు కలపడానికి వచ్చిండు. మోడీని ఓడించాలంటే ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి అని చెప్పి అందులో భాగంగానే పీకే గారు ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు కాబట్టి పీకే కేసీఆర్ను కాంగ్రెస్కు దగ్గర చేస్తున్నాడు అని చెప్పి టీవీలలో పేపర్లలో నేను కూడా చూస్తున్నా. ఓని పాడైపోను, గాషారం తప్పి గడీలకు పోతే ఆషారం తప్పక అనగబెట్టింది అన్నట్టు. అయ్యయ్యయ్యయ్యయ్యో, అందుకే చల్ల చెమటలు పడుతున్నాయా అన్నా నీకు? పాపం కేసీరావుతోటి తెగబోరాడుకుంటా కేసులు పెట్టించిన జనకకుంటా షెయి పార్టీ కోసము సీతమ్మ శరవర్తున్నావన్నా నువ్వైతే. కానీ సోనియా గాంధీ పీకేను విలువ నంపుకొని నువ్వు పడ్డ కష్టమంతా వృధా చేస్తుందని నీ అభిమానులు కంటనీరు పెట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నట అన్నా రేవంతమన్నా. ఈడు కానిది ఇంటికి రాదు, జోడు కానిది దొడ్డికి పోదు అన్నట్టు కొసకు నువ్వు పడ్డ శ్రమ ఎక్కడ పోతుందో ఏమవుతుందో అని కార్యకర్తలు కలవరపడుతున్నాడగా అన్నా. అయ్యయ్యయ్యయ్యయ్యో రేవంతమన్నా. కులాల పేరుతో మతాల పేరుతో మనకు మనమే ఉచ్చు పెట్టుకొని చిచ్చు పెట్టుకుంటున్నాం కదా.
కానీ ఈ ఓరుగల్లు ఈరన్న ఎంత మంచి పని చేసిండో చూడుర్రి. ఈ గాలికి ఏ కులము ఉందిరా, ఈ నీటికి ఏ కులము ఉందిరా, ఈ గాలికి ఏ కులము ఉందిరా, ఈ నీటికి ఏ కులము ఉందిరా, కులమతాల జోలి వద్దురా, కలిసుండడము ఎంతో ముద్దురా, రెచ్చగొట్టవద్దురా చిచ్చుబెట్టవద్దురా, రెచ్చగొట్టవద్దురా చిచ్చుబెట్టవద్దురా, మన జాతి ఒకటేనని నీతిగా నువ్వుండురా, ఈ గాలికి ఏ కులము ఉందిరా, ఈ నీటికి ఏ కులము ఉందిరా, ఈ నీటికి ఏ కులము ఉందిరా. ఆవు నలుపైతే పాలు నలుపా, మనకు ఎన్ని కులాలు ఉంటే మాత్రం మనలో ఉన్న రక్తం ఎరుపే కదా అని అనుకున్నాడో ఏమో కానీ గీ చిట్యాల వీరన్న వరంగల్ జిల్లా కే సముద్రం మండలం కిష్టాపురంలా బిడ్డ లగ్గం ఎంత ముద్దుగా చేసిండో అంతే సందడితోటి ముస్లిం వన్నలకు ఇఫ్తారు విందు ఇచ్చి తృప్తిపరిచిండాట అన్న. మనకు కావలసినవి కులాలు మతాలు కావు, మన మనసులు ఒకటిగా ఉండాలి, మన భావాలు ఒకటిగా ఉండాలి, కానీ ఎలాంటి తారతమ్యాలు ఉండొద్దు అని నిర్ణయం తీసుకుంటన్నట్టు ఈ చిట్యాల వీరన్న. చూస్తుర్రా బిడ్డ అల్లుంతోని కూడా భోజనం ఎట్లా వడ్డీ పెడుతుండో అన్న. అన్న ఈరన్న నీ నిర్ణయానికి చేతులెత్తి మొక్కాలన్న. ఆవగింజంతా బూడిద పూస్తే గుమ్మడికాయ అంతా ఎర్రి ఉడుతుంది అన్నట్టు మతపిచ్చి కులపిచ్చి ఉండే ఎర్రి మూర్ఖులు ఇక ఇప్పటి నుంచైనా నిన్ను చూసి మారాలే, మారి తీరాలే అన్న. బడికి పోయి చదువుకోమంటే బలపాలు తింటుండు గీ పోరగాడు. తిననని మాటిస్తివి మళ్ళెట్లా తింటున్నావురా పోరగాని పంతులమ్మ అడుగుతుంటే పోరగాడు ఎట్లా నటిస్తుండో చూడుర్రి. నందానమ్మను బాగా వాడితే నారాయణుని చూసినట్టే అన్నట్టు ఇగో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పోరగాని యాక్టింగ్ మీదనే కన్ను పెట్టిరటనుర్రా. బడికి పోయి బగ్గా చదువుకొని పబుద్ధిని అయితా అని ఇంట్లో అమ్మకు చెప్తుండట. వరేకో బయలకు పోయి సాటుంగా బలుపాలు మింగుతుండట ఈ బుద్ధిగాల్లోడు. మరి ఇదెక్కడి పాపంరా పిల్లగా, అందరి బలపాలు అట్టనే ఉన్నాయి, నెయ్యి మాత్రం అయిపోతున్నాయి అని ఏం సంగతి ఎట సంగతి అంటే సాగు పీసులతోటి నేను మీరు పెట్టించిన అక్షరాలు బాగా దిద్దుతున్నా కాబట్టి ఏలేమైపోతున్నాయి అని చెప్పుకొస్తుండట ఈ రంగంలోడు. ఇక ఒకనాడు పంతులమ్మ బిర్రగా కావాలి కాసి పసిపడితే ఈయన దొంగతనం అంతా బయటపడ్డది అన్నట్టు. ఇక సరిపోనే తీసుకుంది మేడం క్లాసు. చెప్పరా ఎవరు పిల్లగా? తిన్నావు కదా, ఈడికి ఉంచేస్తాను రా నైట్కి. టీచర్ అన్నం పెడతాను టీచర్, నిన్నట్లాగా వాడెప్పుడు తిన్నగా టీచర్. లేదు తాడు తెచ్చి కట్టిడు మీ తాడు ఏది ఎక్కడ ఉంది టీచర్, మరి అన్నం పెడతాను టీచర్, మరి ఎప్పుడు చేయండి టీచర్. లేదు నువ్వు నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చా నీకు? 3 కదా 5 ఛాన్సులు ఇచ్చాడు. మరి ఎందుకు మళ్ళీ తింటాను పలక పొలలో? ఎప్పుడు తిన్ను టీచర్, పేగులు చుట్టని అని చెప్పాడు. ఆగో ఇంటురా జనాలు, నంగి మాటల వాడిని దొంగ సూపుల వాడిని నమ్మరాదన్నట్టు ఈ పోరగాడు చూస్తుంటే మోతాదుగానే ఉన్నాడు, కానీ ఇప్పుడే గిన్ని తీర్ల వేషాలు వేస్తుండు. వామ్మో రామచంద్ర, మరి పెద్ద అయితే మాత్రం మంచి సినిమా యాక్టరే అవుతుండు. పోరి. తిన్నావు కదా, ఈడికి ఉంచేస్తాను రా నైట్కి. టీచర్ అన్నం పెడతాను టీచర్, నిన్నట్లాగా వాడెప్పుడు తిన్నగా టీచర్. లేదు తాడు తెచ్చి కట్టిడు మీ తాడు ఏది ఎక్కడ ఉంది టీచర్, మరి అన్నం పెడతాను టీచర్, మరి ఎప్పుడు చేయండి టీచర్. లేదు నువ్వు నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చా నీకు? 3 కదా 5 ఛాన్సులు ఇచ్చాడు. మరి ఎందుకు మళ్ళీ తింటాను పలక పొలలో? ఎప్పుడు తిన్ను టీచర్, పేగులు చుట్టని అని చెప్పాడు. అగో ఏంది పోలీస్ గీడికొచ్చిండు. దేశ రక్షణ కోసం సేవనే చేస్తా, అవినీతి గుండెల్లో దడలు పుట్టిస్తా. దేశ రక్షణ కోసం సేవనే చేస్తా, అవినీతి గుండెల్లో దడలు పుట్టిస్తా. స్వార్థపరుల గుట్టు రట్టు చేస్తాను, న్యాయాన్ని బతికించి నడిపిస్తాను. స్వార్థపరుల గుట్టు రట్టు చేస్తాను, న్యాయాన్ని బతికించి నడిపిస్తాను. రోష్ని మళ్ళా కొత్త రాగం ఎత్తుతున్నాడేంది మా బావ?
ఓ బావా ఏంది అవతారము? మోసగాళ్ళ జాడ పసి గట్టేదాకా అలుపే లేదంటాను, మోసగాళ్ళ జాడ పసి గట్టేదాకా అలుపే లేదంటాను, ఏ చుట్టమొచ్చినా చట్టము కింద సమానమే అంటాను, సత్యానికి తల వంచమంటాను. ఓహో బావా అడిగేది నిన్నే, ఏంది కథ జోరు మీద ఉన్నావు? కానొస్తలేదా మరదలా? ఇక నీ బావా రేపో మాపో పోలీస్ అవుతాడు. అబ్బా ఇదొక్కటే తక్కువైంది పిల్లగానికి. ఎందుకు నేను పోలీస్ అవుతుంటే నీ కన్ను ఓరుస్తలేదా? ఇట్ట మూసుకో, నాకు దిశ తగల ఇంత. ఏయ్ సంపుత, ఎవరికి ఇప్పుడు కనుగొట్టినావు నువ్వు? నేనా? నీకు చిచి 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 చిచి, నేను కొత్తగా కొలువెక్కుతున్నా కదా, నరుని కన్నుకు నల్లరాయి కూడా కరుగుతుంది అన్నట్టు, ఇక మరి అందుకే నీ కన్ను మూసుకోమంటున్నా గిట్లా. ఆహా అట్లనా? అట్లా కాదే నీ అవ్వ, నిజంగానే కొట్టినా, నువ్వంటే ఫానం కదా. ఏంది ఏమో అనబడితివి పిల్లగానివి? ఏం లేదే పిల్ల, ఎటుబడి ఈసారి జేబు కొడతా చంద్రి. అది జేబు కాదు బావా, జాబు నీ అవ్వ. అది ఆ అర్థమైంది, పరీక్షలు ఎట్లా రాయాలా అని అదురుకుంటున్నట్లున్నావు పో. నాకా అదురా? ఆ అదురు పోతందుకు నేను ఏం చేస్తున్నానో ఎరికేనా చంద్రి? ఏం చేస్తున్నావు బావా? నిన్ను ప్రేమిస్తున్నా. ఏంది ఏమో అంటేవి? కాదు చంద్రి, ఆ ప్రేమతో చదువుకుంటున్నా అని అంటున్నా గంతే. ఏం చదువుకుంటున్నావు శుద్ధ పూస? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం త్యక్త్వోత్తిష్ట పరంతప. ఓ అర్జున, పిరికితనమునకు నువ్వు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన నీ హృదయ దౌర్బాల్యమును వీడి యుద్ధమునకు నడుము బిగింపుము అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పితే భయాన్ని పక్కకు పెట్టి యుద్ధంలో గెలవలేదా అర్జునుడు? ఇక నేను కూడా గట్టనే గెలుస్తానే చంద్రి. ఈ శ్లోకంతో నన్ను కూడా గెలుచుకున్నావు బావా. గెలిచినట్టేనా? అయితే నన్ను చేసుకుంటావా? అది ఏది లేదు కానీ సొల్లు గార్సకు. నీ కొలువు వచ్చినాకనే పెండ్లి, అంతవరకు ఏమీ లేదు. గిన్నిసార్లు లవ్లో పడ్డా, నువ్వు పడతలేవు. మరి రన్నింగులల్లా ఐజప్పులల్లా ఎన్నిసార్లు పడాలో ఏమనే చంద్రి. పడకపోతే ఊకేనే వస్తుందా కొలువు? గయ్యే కాదు, బాక్సింగ్ కూడా నేర్చుకో. ఇక నీకోసం ఏదైనా నేర్చుకుంటా. ఏది నేర్వు? గట్టిగా జాడి. ఏమైంది, పానం పోతుందా? రెట్టలు నొప్పులు పెడుతున్నాయి చంద్రి, ఇవన్నీ ఏడికి వాడికి గుంజుతున్నాయి నరజీవాలు. పెడతాయి నేను నీకు కావాలనొద్దా? కావాలే. అయితే రావాలే. ఇప్పుడే రానా? ఇప్పుడే ఉరికి రానా? ఏడికి వచ్చేది? రమ్మంటున్నావుగా. నేను రమ్మన్నది నిన్ను కాదు రంగయ్య, నీకు కొలువు రావాలి అన్న. అయితవా తీయే, నవ్వు ఏం చేస్తావు? నీ చిరు నవ్వులా చిన్నారి పెదవులా చిలిపి సైగలే, నీ చిరు నవ్వులా చిన్నారి పెదవులా చిలిపి సైగలే. ఏ పో చాలు నీ సక్కదనం గాని, నా మీద పెట్టిన సోయి కొలువు మీద పెట్టు, అప్పుడు నేను నీ మీద సోయి పెడతా, సరేనా? సరే చంద్రి, అయితే ఎగురుతా దునుకుతా ఏదేదో చేస్తా, పరీక్షలలో నిగుతా. బాబు
పట్టిందే నరం అమ్మ ఈ కొలువు చల్లకుండా ఈ కొలువు లేకుండా ఏం లేదే పట్టిందా నరం పట్టిందా నీకు నరం పడితేనే నీకు ఉద్యోగం వచ్చినట్లు జనాలు ఇక పిల్ల కావాలనంటే సర్కారు కొలువు ఉందా అని అడుగుతుర్రట గందుకనే మా బావ లెక్కనే పోరగాన్లు మొత్తం పోలీస్ కొలువు మీదనే నజర్ పెట్టిరట గదన్నట్టు సంగతి కేసీరావు నోరు తెరిస్తే ఏం చెప్తాడంటే సర్కారు దవాఖాన్లల్లో సక్కదానాల వైద్యం అందుతుందని అంటాడు సరే అందుతుందనే అనుకుందాం మరి కేసీరావుకు పానం బాగాలేకపోతే ఏడికి పోతాడో ఎరికేనా నువ్వే మాదీరా అనుకుంటివి మనసారా నువ్వే మాదీరా అనుకుంటివి మనసారా ఓ కేసీఆర్ దొర కరుణించవయ్య జరా ఓ కేసీఆర్ దొర కరుణించవయ్య జరా జాలి సూపవయ్య పెద్ద సారు కొంత మాచరాదయ్య నీ తీరు 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 జాలి సూపవయ్య పెద్ద సారు కొంత మాచరాదయ్య నీ తీరు 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 అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కొలువులంటివి 2.5 ఏళ్లలో భర్తీ చేస్తానంటివి అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కొలువులంటివి 2.5 ఏళ్లలో భర్తీ చేస్తానంటివి 8 ఏళ్ల కాలంలో ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నదని అంటుర్రు జనమంతా నువ్వే మాదీరా అనుకుంటివి మనసారా ఓ కేసీఆర్ దొర కరుణించవయ్య జరా ఆడి తప్పని పలిగి బొంకని మన కేసీరావు సారుకు పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు జలాభిషేకాలు మళ్ళా చేయవలసి వస్తట్టుంది పోరి పట్నం హైదరాబాద్లో 3 పెద్ద దవాఖానాలు కట్టాలని కంకణం కట్టుకుండాట సారు ఇక మరి కడితే మాత్రం ఏం సకదనం ఉందిరా సారుకు కన్ను గరగర అన్న ఢిల్లీకే పోతాడాట పన్ను గులగుల పెట్టినా ఢిల్లీకే పోతాడాట మనకు మాత్రం హైదరాబాద్లో ఖతర్నాకు దవాఖానాలు ఉన్నాయని గొప్పలు చెప్తాడు ఇక దళిత సీఎంను బొల్త కొట్టించిండు డబల్ బెడ్రూమ్ అని ఉబ్బు అనగా కొట్టిండు 3 ఎకరాల పథకం మూలకు మూలుగుతుంది గిరిజనులకు 12% రిజర్వేషన్ పాతాళం దొక్కిండు పోరగాళ్ళ నిరుద్యోగ వృత్తి గది తప్పిపోయింది పవంది లేని మాటలతో రైతులకు పరశాని పెట్టిండు మరి గిసోంటి పెదమనిషిని చిన్న చూపు చూస్తే ఎట్లా మంచిగానే ఆర్చుకోవాలి కదా మర్యాద గిట్ట మంచిగానే చేయాలి సార్కు ఇక ఎంత మరి పశు పట్టిండో ఎట సంగతితో కేసీరావు కానీ ఇక లాభం లేదు ఏం చేయాలి ఎట చేయాలని ఆలోచన చేసి మరి జనాలను నా వైపు తిరుగుతట్టేసేయి తండ్రి అని ఇక గడికి యాదాది నర్సయ్య కాడికి పోయి మొరబెట్టుకుంటుండట మన కేసీరావు స్వామి లక్ష్మీ నర్సయ్య ఆలికి గంజిపోయేను వాడు ఆచారం చెప్పే తల్లికి గంజిపోయేను వాడు తగవు తీర్పు చెప్పే స్వామి ఇక మరి అంతా నీకు ఎరికే తండ్రి 2024 మరి కేసీరావు కుర్చీ కూలగొడతావో నిలబెడతావో ఇక మరి నీ చేతుల్లో పెడుతున్నావు అయ్యా ఇక చేస్తావో చెయ్యి మనం బాట పొంటి పోతుంటే ఎవరన్నా అడ్డం పడితే కనీసం వాళ్ళ దిక్కు చూడనోళ్ళు కొంతమంది ఉన్నారు కదా మరి ఈ ముంగిసలు చూస్తే నా సామిరంగా అడవిలోన ఉండే మా చిట్టి బంధము ఏనాడు విడిపోని స్నేహబంధము అడవిలోన ఉండే మా చిట్టి బంధము ఏనాడు విడిపోని స్నేహబంధము తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం తిరుపతిలో లేని తీయనైన ఆనందం అడవిలోన ఉండే మా చిట్టి బంధము ఏనాడు విడిపోని స్నేహబంధము ఆహాహాహాహాహా సోపతంటే సోపతి గీ జంతువుల దోస్తానం చూసి ఆ బ్రహ్మకైనా దిమ్మ తిరుగునేమో ఎందుకంటే కనురెప్పల దూరం ఎంతో ఈ ముంగీసల బంధం అంతే దండలో దారం ఎంతో ఈ ముంగీసల అనురాగం అంతే అని అర్థమవుతుంది కదా అనురా మనకు కళ్ళకు గట్టినట్టుగా ఆహారం కోసము సంచార జీవులుగా అవతారం ఎత్తిన ఈ మూగజీవులు వాటి గూటికి చేరే ముందు ఇగో ఒకదానికి ఒకటి ఎట్లా సాయం చేసుకుంటున్నాయో చూడురి అదే మనుషులైతే గీ సోయి ఉంటాదురా వచ్చరా పోయరా వాడు ఎదుగుతుండురా వీని పాతాళం దొక్కురా వాడిని నలుపురా వీని విసుకురా ఇగో గిస వంటి కపట బుద్ధులతోటి పైన మెరుగు లోపట పురుగు అన్నట్టు ఒకని గబ్బు ఒకనికి వాడకుండా ఒకని చూస్తే ఇంకోటి ఓర్వకుండా బతికే మన మనుషుల కన్నా ఈ జంతువులే నయం కదా ఈ భూమి మీద ఆగో ఎట్లా నోరుకు నోరు ఆనిచ్చి ఎట్లా సాయం చేసుకుంటున్నాయో చూడురి ఇటు గమ్మతి చల్లగుండా హాహాహాహా
ఇక ఇది ఇలాంటి బరాబర్ ముచ్చట్లు. రేపు ఇదే టైంకి వస్తా, చూస్తానే ఉండుర్రి ప్రైమ్ 9 న్యూస్.